లేదమ్మా, నేను లేకపోతే మీ నాన్న బ్రతకలేరు. నేను లేకపోయినా సరే మీ నాన్న బ్రతకాలి, నీకోసమైనా బ్రతకాలి. అలా బ్రతకాలంటే మీ నాన్న జీవితంలో నేనుండకూడదు. నేను ప్రాణాలతో ఉన్నప్పుడే మీ నాన్నకి దూరం కావాలి. మీ నాన్న నేనంటే అసహించుకునేలా చేయాలి. ఏమండి, నా ఆరోగ్యం గురించి మీకు తెలిస్తే తట్టుకోలేరు. నా ప్రాణం పోయిన మరుక్షణమే మీరు ప్రాణాలు తీసుకుంటారు. అందుకే నేను మీకు దూరం అవ్వాలి. రుద్రాణి ఎలాగో మిమ్మల్ని దగ్గర చేయమని అడిగింది, నాకు డెడ్ లైన్ పెట్టింది. అలా చేసేందుకు నాకు రుద్రాణి మీద పీకల దాకా కోపం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆలోచిస్తే రుద్రాణి చెప్పినట్టు మిమ్మల్ని రుద్రాణికి దగ్గర చేయడమే మంచిది. మిమ్మల్ని నా అంత బాగా చూసుకోగలిగింది రుద్రాణి ఒక్కతే. ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందని తెలిసే ఆ భగవంతుడు కూడా రుద్రాణికి ఆ మాట ఇచ్చేలా చేసుంటాడు. మీ నాన్నకి నా గురించి తెలిసే లోపే నేను ఆయనకి దూరం అవ్వాలి. అత్తయ్య, బిడ్డని మీ చేతుల్లో పెట్టి నేను దూరం అయిపోతున్నాను. నన్ను క్షమించండి. ఇక నుంచి పాప భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది. తనని ఎలా చూసుకుంటారో మీ ఇష్టం అత్తయ్య. చంద్రిక, ఏంటమ్మా ఇది? ఇంత సైలెంట్గా పాపం తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమైంది? అత్తయ్య, నేను వెళ్ళిపోతున్నాను అత్తయ్య. ఈ ఇంటి నుంచి, మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఏమైంది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు? ఇక్కడ నేను ఉండలేను అత్తయ్య. భరత్ గారిని దూరం చేసుకుని నేను బ్రతకలేను. ఏంటమ్మా ఏం నువ్వు మాట్లాడేది? నువ్వు అసలు భరత్కి ఎందుకు దూరం కావాలి? నేను చెప్తున్నాను కదా, ఆ రుద్రానికి ఇచ్చిన మాట వదిలేసి రుద్రాణి సంగతి నేను చూసుకుంటాను. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని నీ మనసు పాడు చేసుకోకు. లేదత్తయ్య, ఇది రుద్రాణి కోసం తీసుకున్న నిర్ణయం కాదు, నా కోసం నేను తీసుకుంటున్న నిర్ణయం. మీరు ఇచ్చిన మాట తప్పినట్టు నేను రుద్రానికి ఇచ్చిన మాట తప్పను. ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రానికి భరత్ గారిని దగ్గర చేయాలి. ఆయన్ని దూరం చేసుకున్న మరుక్షణం నేను ఇక్కడ ఒంటరిగా బ్రతకలేను. అందుకే అత్తయ్య, వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. పాపని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య. నీకేమైనా పిచ్చా? నువ్వెక్కడికి వెళ్ళిపోతావు?
నువ్వు వెళ్ళిపోతే మేమందరం ఇక్కడ సంతోషంగా ఉంటావని అనుకుంటున్నావా? నువ్వు దూరం అయిపోతే భరత్ ఆనందంగా ఉంటాడని అనుకుంటున్నావా నువ్వు? అన్నీ తెలిసిన దానివి నువ్వు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? కాస్త ప్రశాంతంగా ఆలోచించు. ఏం ఆలోచించమంటారత్తయ్య? అసలు ఆయన లేకుండా నేను ఎలా బ్రతకగలను చెప్పండి. అలా అని ఆయనతో కలిసి ఉండలేను. దానికంటే నేనే దూరం అయిపోతే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. చూడమ్మా, ఏం జరిగినా సరే నువ్వు మాత్రం మాకు దూరం అవ్వటానికి వీల్లేదు. అలా వెళ్ళనని అదిగో ఆ పాప మీద ప్రమాణం చేసి చెప్పు. చూడు చంద్రిక, పరిస్థితులు ఎందుకు ఇలా మారుతున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. భరత్ని కాపాడుకోవాలని ఒకే ఒక ఆలోచనతో నేను చేసిన పొరపాటుకి ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు మీ ఇద్దరి జీవితాలు ఇలా అయిపోయాయో ఆ భగవంతుడికే తెలియాలి. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోనని నాకు మాట ఇవ్వు. నీకేదన్నా అయితే ఈ ఇంట్లో భరతే కాదు, నేను కూడా ప్రాణాలతో మిగలను. అత్తయ్య, ఊరుకో. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇప్పటి వరకు చేసింది చాలు డాక్టర్. ఇంకా మీ నుంచి నేనేం ఆశించట్లేదు. దేనికి ఈ బిల్డప్? నిజంగా నువ్వు చేసిన హెల్ప్ చాలా గొప్పది లత. నువ్వు చెప్పడం వల్లే ఆ చంద్రిక పాపం నిజంగానే తనకి క్యాన్సర్ ఉందని తెగ ఫీల్ అయిపోతుంది. నీ బాధపడలేక రిపోర్ట్స్ మార్చి తనకి క్యాన్సర్ ఉందని చెప్పాను. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉంచాలని పాపం తను చాలా సాక్రిఫైస్ చేస్తుంది. లత, తనకి ఏ కష్టం వచ్చినా సరే ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా తను జాగ్రత్త పడుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను నీ హెల్ప్ అడిగాను. ఒక డాక్టర్గా నేనిలా చేయటం చాలా తప్పు రుద్రాణి. కేవలం మనకున్న ఫ్రెండ్షిప్ కోసం, అది కూడా నీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతుందని, దానివల్లే నేను ఈ తప్పు చేయటానికి ఒప్పుకున్నాను. లత, నీకంతా తెలుసు కదా, నా ఫ్యామిలీ ఆ చంద్రిక వల్లే దూరం అయిపోయింది. దానివల్లే మా అన్నయ్య చనిపోయాడు. మా వదిన, నా మేనల్లుడు అందరూ తన వల్లే చనిపోయారు. నేను ఎవరూ లేని ఒంటరిదాన్ని అయిపోయాను లత. అలాంటి సమయంలో భరత్ నాకు బాగా దగ్గరయ్యాడు. నా మనసుకి దగ్గరయ్యాడు. ఎలాగైనా సరే భరత్ని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలి అనుకుంటే చంద్రిక దానికి అడ్డుపడుతూనే ఉంది. అలా ఎందుకనుకుంటున్నావు రుద్రాణి? తన భర్తని నువ్వు ఆశించావు తప్ప నీ భర్తను తను ఇష్టపడలేదు కదా. నాకు చేసిన అన్యాయానికి తన భర్తని నాకిచ్చేయడంలో ఏ తప్పు లేదు లత. అయినా ఇంత దూరం వచ్చాక ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు లత? ఎలాగూ నీ వల్ల ఇప్పుడు నాకొక మంచి జరగబోతుంది. నువ్వు చెప్పినట్టుగానే తను తినే ఫుడ్లో ఆ మందుని కలిపాను. దానివల్ల తనకి బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. పాపం అది చూసి
చంద్రిక తనకి నిజంగానే క్యాన్సర్ ఉంది అనుకుంటుంది. నువ్వు ఎలాగో రిపోర్ట్స్ మార్చి తీసుకున్నావు కాబట్టి ఆ రిపోర్ట్స్ ఎక్కడ చూపించినా తనకి క్యాన్సర్ అనే చెప్తారు. నాకీ అవకాశం చాలు లత. తను ఎలాగూ చనిపోతుంది కాబట్టి భరత్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి తను ఆలోచిస్తుంది. ఎందుకంటే భరత్ని నేను బాగా చూసుకుంటాననే విషయం చంద్రికకి బాగా తెలుసు. అందుకే నాకు భరత్కి పెళ్లి చేయాలనే తను ఆలోచిస్తుంది. అప్పటికే నేను మీనాక్షి గారి దగ్గర నుంచి మాట తీసుకున్నాను. ఆ మాట నిలబెడతానని తను ప్రామిస్ చేసింది. ఇప్పుడు తనకి క్యాన్సర్ అని కూడా తెలిస్తే 100% నాకు భరత్కి పెళ్ళైపోతుంది. నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఏ నీరజా, వచ్చేలా వెళ్ళిపోతున్నావేంటి? అది కాదు మేడం, మీరింకా బట్టలు వేసుకున్నట్లేరు. మీరు బట్టలు వేసుకోండి, నేను తర్వాత వస్తాను. నీ సిగ్గు చివడా, నేను ఆల్రెడీ బట్టలు వేసుకునే ఉన్నానే. ఏం అర్థం కావట్లేదా? నాకు అలా అనిపించట్లేదు మేడం. ఏంటి నీరజా? అదే మేడం, మీరు కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఒసేయ్, నీ బొందే, ఈ డ్రెస్ ఇలానే ఉంటుంది. అప్పుడు దాన్ని డ్రెస్ అనరు మేడం, గుడ్డ పీలికలు అంటారు. మా ఊళ్ళో అడుక్కు తినేవాళ్ళు ఇలాగే వేసుకుంటారు మేడం. ఒసేయ్, నన్ను బాగా ఎగతాళి చేస్తున్నావని నాకు అర్థం అవుతుంది. నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేసావనుకో, ఇదే గుడ్డ పీలికలు నీకు వేయాల్సి వస్తుంది. జాగ్రత్త. అలా అనకండి మేడం, నాకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఛీ, నువ్వు చచ్చిపోవడం ఎందుకే? నేనే చంపుతా. ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండు. అది కాదు మేడం, అసలు ఈ వయసులో ఇలాంటి బట్టలు వేసుకోవాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది మేడం? ఏంటి, ఈ వయసులోనా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు వయసు అయిపోయిందనా? లేకపోతే వయసు ఉందని అనుకుంటున్నారా? ఏంటి మేడం మీరు, సరైన వయసులో మీకు పెళ్ళయ్యుంటే ఈ పాటికి ఒక పిల్లాడు హై స్కూల్లో, రెండో పిల్లాడు ఎలిమెంటరీ స్కూల్లో ఉండేవారు. మనిషి మేకప్లు చేసి అన్నీ దాచేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ దేన్ని దాచలేం మేడం. మీరు ఈ వయసులో ఎంత రొమాంటిక్ టచ్ లో రకరకాల గెటప్లేసి రకరకాల డ్రెస్సులు కట్టుకున్నా కూడా మీ ఒరిజినాలిటీ ఎక్కడికి పోతుంది చెప్పండి మేడం? మీరు కాస్త నాకు టైం ఇవ్వండి, వెంటనే బజారుకు వెళ్ళి మీకోసం కరెక్ట్ మ్యాచింగ్ డ్రెస్ తీసుకొస్తాను. మ్యాచింగ్ డ్రెస్సా? ఏంటి అది? అదే మేడం, కాషాయం డ్రెస్ మేడం. కాషాయం చీర కట్టుకొని చేతిలో ఒక తులసిమాల పట్టుకొని అలా శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళి కృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని పూజ చేశారనుకోండి, ఆ శ్రీకృష్ణుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మేడం. కనీసం వచ్చే జన్మలోనైనా సరే భరత్ లాంటి భర్త మీకు దొరుకుతాడు మేడం. నా మాట వినండి. వెంటనే ఈ డ్రెస్ తీసి పడేయండి, మీకోసం కాషాయం చీర తీసుకొస్తాను. ఎందుకు మేడం ఊరికెలా కొడతారు? కొట్టి కొట్టి మీ చేతులు నొప్పి పుట్టాల్సిందే తప్ప నేనేమైనా మారుతానో చెప్పండి. మీరు ఈ వేషాలు వేయకుండా ఉండరు, నా నోటి దురదతో నేను అనకుండా ఉండను. మన ఇద్దరి మధ్య ఈ గొడవ అవసరమా చెప్పండి? చూడు, నీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే ఐ డోంట్ కేర్. నేను ఈ డ్రెస్సులు వేసుకునేదే భరత్ కోసం. భరత్ని ఎలాగైనా సరే నా దారికి తెచ్చుకుంటాను.
తనని అవసరమైతే టెంప్ట్ చేసైనా సరే చంద్రిక కంటే నేనే బెటర్ అనేలా చేసుకుంటాను. బెటర్ హాఫ్ అవుతాను. బట్టలు మార్చినంత మాత్రాన భరత్ మీ వాడైపోడు మేడం. అసలు మీరు ఏ యాంగిల్లో చంద్రిక కంటే బెటర్ అనిపిస్తారు చెప్పండి? కరెక్ట్ గా చెప్పావు నీరజ. ఏ రకంగా ఆలోచించినా చంద్రిక కన్నా నువ్వు బెటర్ కాలేవు కూడా. నువ్వింకా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? నువ్వు ఆల్రెడీ బట్టలు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అనుకున్నాను. ఇంకా అసలు ఇక్కడ ఎందుకున్నావు? అసలు నీకు ఇక్కడ ఏం పని? నిజంగా నేను వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నీ అసలు స్వరూపం అర్థమైందో అప్పుడే నేనిక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించిన తర్వాతనే నేనిక్కడి నుంచి వెళ్తాను రుద్రాణి. అది నీ వల్ల కాదు. నన్ను పంపించాలని చాలా మంది చాలాసార్లు చాలా రకాలుగా ప్రయత్నించారు. చివరికి వాళ్లే వెళ్ళిపోయారు తప్ప నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. దట్ ఈజ్ రుద్రాణి. అది మాత్రం నిజం మేడం. గోడకి కొట్టిన సున్నానైనా సరే గోకి బయటికి లాగచ్చేమో కానీ ఏవిని మాత్రం ఇంట్లోంచి బయటికి పంపించడం అనేది చాలా కష్టం మేడం. అది జరిగే పని కాదు. నేను పంపిస్తాను. న్యాయం చంద్రిక వైపు ఉందని తెలిసి నాకు కేసిచ్చిన వీరభద్రాన్ని జైలుకి పంపించిన దాన్ని ఇక్కడ చంద్రికకి అన్యాయం జరుగుతుందని తెలిసిన తర్వాత ఊరికి వదిలేస్తాను అనుకుంటున్నావా? చూడు రుద్రాణి, ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్కి చంద్రికకి మధ్యలో నిన్ను చేరనివ్వను. నిన్ను బయటికి పంపించి చంద్రికని భరత్ని కలిసేలా చేసిన తర్వాతనే నేనిక్కడి నుంచి బయటికి వెళ్తాను. ఎంతసేపు నీ గురించే చెప్తున్నావు కానీ నేనేంటో నీకింకా అర్థం కాలేదు కదూ. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను, విను. సరిగ్గా నెల తిరిగేసరికి భరత్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. నీ కళ్ళ ముందే భరత్కి నాకు పెళ్లి జరుగుతుంది. అప్పుడు గెస్ట్గా ఉన్న నువ్వు మా ఇద్దరినీ ఆశీర్వదించి అక్షింతలు వేసి ఆ తరువాత పెట్టే బేడ సర్దుకొని బయటికెళ్దు గాని. దానికి ప్రిపేర్డ్గా ఉండు. మౌనమావో మౌనమా మాటలేదుగా, పాదమావో పాదమా బాటలే. నీకు క్యాన్సర్. నీకీ సమస్య ఉందని తెలియకుండా, సిమ్టమ్స్ కూడా తెలియకుండా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రిక, చంద్రిక ఆగు. ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఎందుకు నా నుంచి నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ చంద్రిక, ప్రశాంతంగా ఉన్న జీవితాలని డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తుంది మీరు. చేయాల్సిందంతా మీరు చేసి అంతా నేను చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి? ప్లీజ్ చంద్రిక, నువ్వు నా మీద ఎందుకు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలా సమస్యల్ని ఎదుర్కొన్నావు. ఈ ప్రాబ్లమ్స్తో ఫైట్ చేసి చేసి చాలా అలసిపోయాను చంద్రిక. ఇకనైనా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. అన్ని కష్టాలు తీరిపోయి ఈరోజు హాయిగా ఉందాం అనుకునేసరికి నువ్వు నా మీద అనుమానంతో లేనిపోనివన్నీ కల్పించుకుంటున్నావు. నీకేదైనా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడు. నేను చెప్పేది కాస్త విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చక్కటి జీవితాన్ని నాశనం చేయొద్దు చంద్రిక. అంటే అంతా నేనే చేస్తున్నానా? మీరేమి చేయట్లేదా? చూడండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి. కేవలం నేనన్నది మాత్రమే మీకు కనిపిస్తోంది, కానీ మీరు చేస్తోంది మాత్రం బయట ప్రపంచానికి తెలియట్లేదు. నేనేమీ లేనిది అనట్లేదు, కల్పించుకొని చెప్పట్లేదు. కళ్ళ ముందు కనిపించేదే అంటున్నాను. ఏంటి చంద్రిక, అంటే నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తున్నావా? ఏ
మీరు మాత్రం నన్ను అనుమానించలేదా? కడుపులో నేను మోస్తున్న బిడ్డని చూసి ఈ బిడ్డని ఎవరికి కంటున్నావని అన్నారే, ఈరోజు మీకు తెలీదా మీరు నన్ను అనుమానించారు అని? ఆ రోజు పరిస్థితులు వేరు, అంతా నీకు తెలుసు కదా. నేను రుద్రాణి చేస్తున్న మాయలో పడి నిన్ను అనుమానించాను. ఇప్పుడు కూడా అదే అంటున్నానండి. మీరు ఆ రుద్రాణి మాయలో పడ్డారు. తన మీద మీకు ఎలాంటి అభిప్రాయం లేనప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించమంటే ఎందుకు ఆలోచించారు? మీరు మాట్లాడలేరండి, ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతిదీ తప్పని మీకు బాగా తెలుసు. నా ముందు తప్పుని కప్పిపుచ్చుకోవాలి అన్న ప్రయత్నం చేయకండి, వెళ్ళండి. ఐఎమ్ సారీ భరత్, నేను చూసుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇందాకేదో అన్నారుగా, మరిప్పుడేమంటారు? ఇప్పుడు మీకు హ్యాపీగానే ఉంది కదా, మీరు ఏ తప్పు చేయలేదు, మీ మనసులో ఏమీ లేదు అంటూనే కావాలని పోయి తనని గుద్దుకున్నారే, మరి దీన్నేమంటారు? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నేను నీ దగ్గర ఒక హెల్ప్ అడగడానికి వచ్చాను. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసి అడగకూడదు, ఆర్డర్ చేయాలి. ఏం కావాలో చెప్పు, ఏం చేయమంటే అది చేస్తాను. నా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పు, ఏం కావాలి? నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా?